హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ పగల రణరంగం ఎపిసోడ్ 12. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, విధ్వంస్ బయటికి వెళ్ళాక ఇందుతో పాటు ప్రీష దగ్గరకు వచ్చింది నాగవల్లి. విండో నుండి బాధగా బయటికి చూస్తూ నిలబడి ఉన్న ప్రీష డోర్ ఓపెన్ అవ్వడంతో వెనక్కి తిరిగింది. ఎదురుగా నాగవల్లి కనిపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతూ కళ్ళు పెద్దవి చేసింది. ఈమె ఇక్కడికెందుకు వచ్చింది అని అనుకుంటున్న ప్రీషా మైండ్లో ఏదో తట్టి మరింత షాక్ అయిపోయింది. అంటే అంటే ఈవిడ కొడుకినవాడు పెళ్ళి కొప్పుకోలేదని కిడ్నాప్ చేశారా? షాక్, భయం, కోపం ఒకేసారి కలిగాయి ప్రీషకి. ఇందుతో పాటు తన దగ్గరకు వచ్చిన నాగవల్లిని చీత్కారంగా చూస్తూ మొహం తిప్పేసుకుంది. కోపంతో ఆమె ముక్కు పుటాలు అదురుతున్నాయి. ఇందు ప్రీషాని తేరిపార చూస్తూ, దీనికి పొగరు మామూలుగా లేదత్తా, లేకపోతే అందరూ నీ ముందు తలదించుకుంటారు, కానీ ఇది నేను పట్టించుకోవడం లేదు అని అంది. త్వరలోనే దాని అహంకారాన్ని కూడా అణచివేస్తాను, గర్వంగా నవ్వుకుంటూ ప్రీషా దగ్గరికి వెళ్ళింది నాగవల్లి. ఇందు ప్రీషా ముందుకు వెళ్ళి నిలబడి తనని పైనుండి కిందకు చూస్తూ, విధ్వంస్ని నువ్వు ఏం మాయ చేశావు, కానీ అతనికి నువ్వు తప్ప మరేమీ కనిపించడం లేదు. నీలో అంత స్పెషాలిటీ ఏముంది అంది ఎగతాళిగా. నువ్వు ఈ ప్రశ్న అడగాల్సింది నన్ను కాదు, అతన్ని. దీనికి సమాధానం నాకే తెలియదు. ఆ మనిషి నన్ను ఇక్కడ ఎందుకు బలవంతంగా ఉంచుతున్నాడో, అతనికి నా నుండి ఏం కావాలో నాకే తెలీదు. మరీ అంత అమాయకంగా నటించకు. నీ అందంతో ఆయన ముందు మాయలు చేసుంటావు, అందుకే నీ మాయలో చిక్కుకున్నాడు. నీలాంటి ఆడవాళ్ళని ఎంతమందిని చూడలేదు. అందం, డబ్బున్న మొగడు కనిపిస్తే చాలు ఎలా వలలో వేసుకోవాలని ప్రయత్నిస్తారు. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుతున్నావా? ఇందు మాటలకి నివ్వెరపోయి చూసింది ప్రీష. తను ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. తప్పు చేసిన వాణ్ణి ఏమీ అనకుండా, కనీసం నిజమేంటో తెలుసుకోకుండా, ఎలాంటి తప్పు లేని తన గురించి నీచంగా మాట్లాడుతున్న ఇందుపై పిచ్చి కోపం వచ్చింది ప్రీషాకి. ఇందు వైపు కోపంగా చూస్తూ, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. తప్పు చేసింది ఆ పర్సన్. తనకంటూ మనస్సాక్షి లేకుండా, బుద్ధి లేకుండా ఈరోజు ఒకరితో రేపు మరొకరితో ఉండేది అతను. నిజం బయటపడినప్పుడు అందరికీ ఈజీ టార్గెట్ కాబట్టి ఒక అమ్మాయిపై నీ కోపాన్ని చూపిస్తున్నావు. అసలు నిజమేమిటని ఎవరు అడగరు. నీచమైన బుద్ధున్న ఆ మనిషిని కవర్ చేస్తూ ఏమీ చేయి నన్ను అనడానికి సిగ్గుగా లేదా అంది. ఆ మాటలకి చిరెత్తుకొచ్చింది ఇందుకి. నువ్వు ఏమి చేయకుండానే విధ్వంస్ నీ మీద అంత పిచ్చి పెంచుకున్నాడంటే నమ్మడానికి నేను పిచ్చిదాన్ని అనుకున్నావా? నిజం చెప్పు. ఆయన నీ అందాలు చూసి కవ్వించావా, లేదంటే అంతకు మించా? ఎన్ని రాత్రులు గడిపావు విధ్వంస్తో? ఆ మాటలకు ప్రీషా కోపం తారస్థాయికి చేరుకుంది. తన క్యారెక్టర్ గురించి బ్యాడ్గా మాట్లాడు ఏమాత్రం సహించలేకపోయింది. తన సహనం నశించి కోపంతో ఊగిపోతూ ఇందు చెంపపై గట్టిగా కొట్టింది. ఇందు, నాగవల్లి నోలు తెరిచి షాక్తో కూడిన కోపంతో ప్రీషా వైపు చూశారు. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడడానికి నీకు సిగ్గులేదా అని కోపంగా అరిచింది ప్రీష. నన్ను చెంపదెబ్బ కొట్టడానికి నీకు ఎంత ధైర్యం అని కోపంతో మండిపడుతూ ప్రీషాని కొట్టబోతుంటే తన చెయ్యి గాల్లోని పట్టుకుని ఆపేసింది ప్రీష. నా మీద చెయ్యెత్తి ధైర్యం చేయకు. నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగకు అని అంది కోపంతో బుసలు కొడుతూ. ఇందు ప్రీషా చెయ్యి వదిలించి తనని తోసేసింది. ప్రీషా తల గోడకు తగలగా తను కింద పడిపోయింది. నొప్పికి నుదుటను తాకిన ప్రీషా చేతికి రక్తం అంటుకుంది. విస్తుపోయి కోపంగా చూసింది ప్రీష. ఇందు ప్రీషా వైపు రగిలిపోతూ చూస్తూ, ఏం చూసుకుని నీకు ఇంత ధైర్యం? విధ్వంసం చూసుకున్నా? నేను అన్న మాటలకు ఇంత బాధపడుతున్నావు? అదే నిజమైతే ఏం జరుగుతుంది? విధ్వంస్ నీతో ఆడుకునేంతవరకు నువ్విక్కడ ఉంటావు. ఆయన కోరిక తృప్తి తీరాక నిన్ను రోడ్డున పడిస్తాడు అని అంది. నాగవల్లి కోపంగా దగ్గరకొచ్చింది. మాతో శత్రుత్వం పెంచుకుంటే నీకు చాలా నష్టం జరుగుతుంది. నువ్విక్క నుండి తప్పించుకుంటావనుకుంటున్నావా? నా కొడుకు నీ శరీరంతో ఆడుకుంటాడు. నేను ఏం చేస్తానో తెలుసా? ప్రతి క్షణం నీ జీవితాన్ని నరకం చేస్తాను. చావు ఎప్పుడొస్తుందా అని నువ్వు ఎదురు చూసేలా చేస్తాను.
కానీ నువ్వు చావలేవు. నా కొడుకు నేను చావనివ్వడు వెకిలిగా నవ్వుతూ అంది. అత్త, విధ్వంస్కి దీనిపై విసుగొచ్చాక దీన్ని తీసుకెళ్ళి రెడ్ లైట్ ఏరియాలో అమ్మి. అందంగా ఉంది కదా, కస్టమర్లు డబుల్ మనీ ఇస్తారు అని ఇందు అంటుంటే ఆ మాటలు వినలేక 2 చెవులు చేతులతో మోసుకుంది ప్రీష. నాగవల్లి ఇందు ప్రవర్తన, వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట, ప్రతి బెదిరింపు ప్రీష మనసును క్షణక్షణం విరిచేస్తుంది. ఆ గదిలో ఆమెకు ఊపిరి కూడా ఆడనట్టుగా అనిపించింది. తలకి గాయం కావడంతో తలంతా నొప్పిగా మారింది. కళ్ళలో నుండి కన్నీళ్లు ఆగకుండా జారుతున్నాయి. తనకు ఎలాంటి దారి లేదనే నిస్సహాయత ఆమెను పూర్తిగా కప్పేసింది. అదే సమయంలో విధ్వంస్ బయట పని ముగించుకుని తిరిగి ఇంటికొచ్చాడు. అతని చేతిలో కొన్ని షాపింగ్ బ్యాగ్స్ ఉన్నాయి. సంతోషంతో నవ్వుకుంటూ ప్రీష గదివైపు నడిచాడు. ప్రీష రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండడం గమనించి క్షణమాగి వెంటనే లోపలికి అడుగుపెట్టాడు. లోపల నాగవల్లి ఇందు నిలబడి ఉండగా ప్రీష బెడ్ పక్కనే నేలపై కూర్చొని ఉంది. విధ్వంస్ రావడం చూసి ఇందు వెంటనే ప్రీష వీపుని తట్టి, లేచి బెడ్ మీద కూర్చో అని అంటూ ఆమెను బలవంతంగా బెడ్ మీద కూర్చోబెట్టింది. ఆ తర్వాత తాను నాగవల్లి ఇద్దరూ ఏమీ జరగనట్టుగా నిలబడ్డారు. విధ్వంస్ చేతిలోని బ్యాగ్లను గమనించిన ఇందు నవ్వుతూ అతని దగ్గరకొచ్చింది. విధ్వంస్, ఇవన్నీ ఏమిటి? నా కోసం ఏమైనా గిఫ్ట్ తెచ్చావా అని అతని చేతిని తాకబోయింది. విధ్వంస్ వెంటనే 2 అడుగులు వెనక్కి వెళ్ళి అసహనంగా చూశాడు. దూరంగా ఉండు. నాకు దగ్గరకొచ్చే హక్కు నా ఏంజల్కి మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు. ఆ మాటలు విన్న ప్రీషాకి కాసేపటి క్రితం ఇందు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఆమె మనసు మరింత అసహ్యంతో నిండిపోయింది. ఈ ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి తనకు ప్రమాదమే అన్న భావన మరింత బలపడింది. విధ్వంస్ మాత్రం చిరునవ్వుతూ ఆమె దగ్గరకొచ్చాడు. ఏంజిల్, నీకోసం ఏం తీసుకొచ్చానా చూడు. మాల్ మొత్తం తిరిగి నేను నీకు డ్రెస్సెస్ సెలెక్ట్ చేశాను, నీకు తప్పకుండా నచ్చుతాయి. ప్రీష అతని వైపు కూడా చూడకుండా మొహం తిప్పేసుకుంది. విధ్వంస్ ఆమె గడ్డాన్ని మెల్లిగా పట్టుకుని తన వైపు తిప్పాడు. చూడకుండా ఎలా తెలుస్తుంది అని అంటున్న అతనికి ఆమె నుదుటిపై బ్లడ్ కనిపించింది. అతని మొహంలోని చిరునవ్వు క్షణంలో మాయమైంది. ఏంజిల్, ఈ బ్లడ్ ఏంటి, ఏమైంది అని అంటుంటే ప్రీష కోపంగా వెంటనే అతని చేతిని బెదిరించింది. నువ్వు నాకు ఏమీ కావు, ఎప్పటికీ కాలేవు కూడా. సో ప్లీజ్ ఈ ఫేక్ కన్సర్న్ చూపించడం ఆపు. ఏయ్, నా కొడుకుతో అలానే మాట్లాడతావా అని నాగవల్లి కోపంగా గద్దిస్తుంటే విధ్వంస్ చెయ్యి అడ్డుపెట్టాడు. అమ్మా, వదిలే. నా ఏంజిల్ నాపై కోపం చూపించినా నాకిష్టమే. తను ప్రేమను అలాగే చూపిస్తుంది. ఇందు వ్యంగ్యంగా నవ్వింది. ఇది ప్రేమ కాదు విధ్వంస్, ఆమె నిన్ను అసహించుకుంటుంది అని ప్రీషా పట్ల విధ్వంస్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. కానీ విధ్వంస్ ఒక చేతి సంజ్ఞతో ఇందుని సైలెంట్ చేశాడు. ఇది నాకు నా ఏంజల్కి మధ్య విషయం, ఇందులో నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. కానీ విధ్వంస్, చాలు. అతని స్వరం ఒక్కసారిగా బిగ్గరగా మారడంతో గదిలో నిశ్శబ్దం అలముకుంది. విధ్వంస్ బ్యాగ్లో నుంచి ఒక అందమైన డ్రెస్ తీసి ప్రీషా చేతిలో పెట్టాడు. ఇది నీకోసమే, నాకు చూడగానే నచ్చింది, నీకు చాలా బాగుంటుంది, వెళ్ళి వేసుకునిరా అని అన్నాడు. ప్రీషా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ డ్రెస్ని నేలపై విసిరికొట్టింది. నీకొక్కసారి చెప్తే అర్థం కావడం లేదా? నాకు నీ దగ్గర నుంచి ఏమీ వద్దు, ఈ బట్టలు వద్దు, నీ ప్రేమ వద్దు, నువ్వు కూడా వద్దు. దయచేసి నన్ను వెళ్ళనివ్వు, నేను మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలి. ఆమె మాటలు గదిలో మారుమోగాయి. నేలపై పడిన ఆ డ్రెస్ పైన విధ్వంస్ చూపు నిలిచిపోయింది. మాల్ మొత్తం తిరిగి ఎంతో ప్రేమగా సెలెక్ట్ చేసిన డ్రెస్ ఇప్పుడు ఆమె నిరాకరణకు గుర్తుగా అతని కాళ్ళ దగ్గర పడి ఉంది. నాగవల్లి ఇందు ఒకరినొకరు చూసుకుని లోలోపల సంతోషించారు. ఇంతవరకు విధ్వంస్ని ఎవరిలా ఎదిరించి మాట్లాడలేదు. ఇప్పుడు అతని కోపం ఎలా ఉంటుందో చూడాలని ఎదురు చూస్తున్నారు. కానీ విధ్వంస్ రెస్పాన్స్ మాత్రం వాళ్ళ ఊహలకు పూర్తిగా భిన్నంగా ఉంది. అతను మెల్లగా ఆ డ్రెస్ తీసుకుని దులిపి చిన్నగా నవ్వి, ఓకే, నీకు ఇది నచ్చలేదు కదా, ఇట్స్ ఓకే ఏంజిల్, ఇంకోటి తీసుకొస్తాను. అతని మాటలు విని నాగవల్లి ఇందు ఇద్దరూ ఆశ్చర్యంగా అతని వైపు చూశారు. ప్రీషా కోపంగా చూస్తూ, నాకు ఏ డ్రెస్ కూడా వద్దు, నేను మా ఇంటికి వెళ్ళాలి అని అరిచింది. విధ్వంస్ మెల్లిగా ఆమెకు దగ్గరగా వచ్చాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళవు, ఇక నుంచి నువ్వు నాతోనే ఉంటావు, ఇదే నిజం. ప్రీషా అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఇది ప్రేమ కాదు, మొండితనం, పిచ్చి. ఒక అమ్మాయిని బలవంతంగా బంధించి
ప్రేమించమని చెప్పలేవు, భయంతో ప్రేమ పుట్టదు అని అంది. విధ్వంస్ నవ్వి, నువ్వే నా ప్రేమ, నువ్వే నా మొండితనం, నువ్వే నా ప్రపంచం. నీకోసం నేను ఏదైనా చేస్తాను. నేను ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నానంటే అది నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను కాబట్టి. లేకపోతే విధ్వంస్ని తిరస్కరించే ధైర్యం ఎవరికి ఉండదు అని అన్నాడు. ప్రీష అసహ్యంగా చూసింది అతని వైపు. ప్రేమనా? ఒక అమ్మాయిని నడి రోడ్డుపై నుంచి కిడ్నాప్ చేసి బంధించి ఆమె ఫ్యామిలీకి దూరం చేసి దాన్ని ప్రేమంటావా? అలాంటి ప్రేమని ఈ అమ్మాయి కోరుకోదు. విధ్వంస్ చిన్నగా నవ్వాడు. ఇందు వ్యంగ్యంగా నవ్వి, విధ్వంస్, నీకు విలువివ్వని వాళ్ళకి నీ ప్రేమ విలువ అర్థం కాదు అని అంటూ ప్రీష వైపు తిరిగి, విధ్వంస్ని పొందడం నీ చేతిలో లేదు. విధ్వంస్ ఒకవేళ నిన్ను నిజంగా ప్రేమిస్తే నీకోసం తన సర్వస్వం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఇంకో విషయం, నిన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చింది విధ్వంస్ కాదు, మరొకరు అని అంది. ఆ మాట విని ప్రీష ఒక్కసారిగా దిగ్భ్రాంతిగా ఆమె వైపు చూసింది. మరి ఎవరు అని అడిగి సమాధానం కోసం ఆమె వైపే చూస్తుంది. చెప్పడం ఎందుకు, చూపిస్తాను అని గది డోర్ వైపు తిరిగి, దేవా అంటూ గట్టిగా పిలిచింది. కింద హాల్లో ఉన్న దేవాకి వినిపించిన విననట్టే సైలెంట్గా ఉన్నాడు. దేవా, అమ్మ పిలుస్తుంది అని ఇందు మళ్ళీ అరిచేసరికి లేవక తప్పలేదు దేవాకి. ప్రీష చూపు డోర్ వైపే నిలిచిపోయింది. తనని తీసుకొచ్చింది విధ్వంస్ కాదని వేరొకరిని తెలిసి షాక్ అయిన ప్రీష తనని ఫ్యామిలీ నుండి దూరం చేసి ఇక్కడ తీసుకొచ్చింది ఎవరు తెలుసుకోవాలని ఆతృతతో పిచ్చి కోపంతో డోర్ వైపే చూస్తూ ఉంది. అందరూ కూడా డోర్ వైపే చూస్తున్నారు. కారిడార్లోకి వచ్చేసరికి ఇందు ప్రీష రూమ్ దగ్గర కనిపించింది. ప్రీషాకి ఎదురుపడే సమయం వచ్చిందని అర్థమైంది దేవాకి. దీర్ఘంగా నిట్టూర్చి రూంలోకి అడుగుపెట్టాడు. అతని చూడగానే ప్రీష ఒక్కసారిగా నిశ్చేష్టురాలైంది. కళ్ళు నమ్మలేనట్లుగా పెద్దవయ్యాయి. ఆమె కళ్ళలో అంతులని షాక్, కోపం, బాధ, ప్రశ్నలు ఒకేసారి ప్రతిబింబించాయి. నువ్వా? వణుకుతున్న గొంతుతో అంది. ఆ ఒక్క మాట మాత్రమే ఆమె పెదవులపైకి వచ్చింది. ఆమెకు నమ్మశక్యంగా అనిపించలేదు. మాల్లో తనకి హెల్ప్ చేసిన వ్యక్తి అదే దేవ ఇప్పుడు ఈ ఇంట్లో ఈ మనుషుల మధ్య నిలబడి ఉన్నాడు. ఆమె మైండ్లో గత సంఘటనలన్నీ ఒక్కసారిగా తిరగసాగాయి. రోడ్డు మీద తను అతన్ని కాపాడింది. రౌడీలతో గొడవ పడుతుంటే తను అడ్డుగా వచ్చింది. మాల్లో విధ్వంస్ పిచ్చే బిహేవియర్. ఆ తర్వాత దేవ తనకి దుపట్టా కప్పి మాట్లాడిన మాటలు అన్నీ గుర్తుకొచ్చాయి. అవన్నీ నిజంగానే జరిగాయా, లేదా ఇంతకు ముందే ప్లాన్ చేశారా? నన్ను నమ్మించే నాటకమా? నువ్వు జాలి దయలేని రౌడీవి కాదు, మోసగాడివి కూడా. దేవ వైపు చూస్తూ మనసులో అనుకుంది ప్రీష. ఆలోచన రావడంతో ఆమె కళ్ళలోని షాక్ బాధగా, ఆ తర్వాత కోపంగా, ద్వేషంగా మారిపోయింది. దేవ మాత్రం ఎలాంటి భావోద్వేగం లేకుండా ప్రీష వైపు కనీసం చూడకుండా నాగవల్లి దగ్గరికి కదిలాడు. విధ్వంస్ మాత్రం దేవ వైపు చిరునవ్వుతో చూస్తున్నాడు. దేవానే తనని కిడ్నాప్ చేశాడని తెలిసి ప్రీష అతన్ని కోపంగా చూడడం విధ్వంస్కి తెలియని ఆనందాన్ని కలిగిస్తుంది. అమ్మా, ఏదైనా పనుందా? నాగవల్లి ఎదురుగా నిలబడుతూ అడిగాడు దేవ. నాగవల్లి చిన్నగా నవ్వి ప్రీష వైపు చూపిస్తూ, మన కొత్త అతిథి నేను కలవాలనుకుంది. ఇంటికొచ్చిన అతిథి కోరిక తీర్చడం మన బాధ్యత కదా అని అంది. దేవ ప్రీష వైపు చూడనిలేదు. నన్ను కలవాలని ఎవరైనా అనుకోవచ్చు, కానీ అందరినీ కలవాల్సిన అవసరం నాకు లేదు. ఇంకేదైనా పనుంటే చెప్పమ్మా అని అన్నాడు దేవ. ఎప్పుడు ఇంత మొండిగా ఎందుకుంటావు దేవా? ఇంటికొచ్చిన అతిథితో కనీసం మర్యాదగా మాట్లాడొచ్చు కదా. అసలు నీ అన్నయ్య ఇష్టపడ్డ అమ్మాయి, పైగా ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చింది నువ్వే కాబట్టి కలవడం మరింత ముఖ్యం. నీ సమాధానం కోసం ఎదురు చూస్తుంది అని అంది. ఆ మాట వినగానే ప్రీష చూపు వెంటనే దేవ మీద నిలిచిపోయింది. ఆమె గుండెల్లో ఎక్కడో ఒక చిన్న ఆశ ఇంకా మిగిలింది. ఇది నిజం కాదని చెబుతాడేమోని ఆశతో అతని సమాధానం కోసం ఎదురుచూసింది. తెలియకుండానే ఆమె తన డ్రెస్ టాప్ చివర్లని పిడికిళ్లలో గట్టిగా బిగించింది. ప్రీష దేవని చూస్తున్న తీరు ఎందుకో విధ్వంస్కి నచ్చలేదు. వాళ్ళిద్దరినీ కోపంగా చూస్తున్నాడు. దేవ మాత్రం ఆమె వైపు కూడా చూడలేదు. నేను చేసే ప్రతి పనికి నేను ఎవరికీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వాలని కూడా నేను భావించను. కాబట్టి
నా దగ్గర సమాధానాలు వెతకండి. ఆ మాటలు ప్రీష గుండెల్లో బాణంలా దిగాయి. ఆమె చివరి ఆశ కూడా ఆ క్షణంలో చెదిరిపోయింది. దేవా నాగవల్లి వైపు చూస్తూ, నా సిద్ధాంతం నీకు తెలుసు కదా, ఎవరికి సమాధానం చెప్పడం నా పని కాదు. నా కర్తవ్యం ఏదైతే ఉందో అది చేస్తాను. పని పూర్తయితే నేను వెళ్తాను. ఇంకేదైనా అవసరం ఉంటే చెప్పు అని అన్నాడు. సరే నువ్వు వెళ్ళు అంది నాగవల్లి. దేవా ఇంకెవరిని పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. నాగవల్లి ఇందు కూడా ఒకరినొకరు చూసుకొని బయటికి వెళ్ళిపోయారు. గదిలో నిశ్శబ్దం అలుముకుంది. విధ్వంస్ దేవ మొహాన్ని గుర్తు చేసుకుంటూ తన కోపాన్ని అణచుకుంటూ, ఏంజెల్, నువ్వు నాతో ఉండడం ఎంతోమంది హృదయాలను మండి చేస్తుంది అని అంటూ ప్రీషాని తన వైపుకి లాక్కుని ఆమెను వెనక్కి తిప్పి వెనక నుండి కౌగిలించుకుంటూ ఆమె జుట్టు సువాసనను పీలుస్తూ, నువ్వు నాకు ఎంత ముఖ్యమైన దానివో నీకు తెలియదు ఏంజెల్. తన ముక్కుని ఆమె భుజం దగ్గర ఉంచి దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ, నువ్వు నా శ్వాసలో జీవిస్తున్నావు. నీకు దగ్గరగా ఉండడం నాకు ఒక వ్యసనంగా మారుతుంది అని అంటూ ఒక్కసారిగా కోపంగా మారి పళ్ళు కొరుకుతూ, కానీ నువ్వు వేరొకరి చూడడం నాకు నచ్చలేదు ఏంజెల్. నువ్వు నన్ను తప్ప ఇంకెవరిని చూడకూడదు అని పిచ్చిగా వాగుతూనే ఉన్నాడు. విధ్వంస్ తనకి అంత దగ్గరగా ఉండడంతో ప్రీష కోపంగా వెనక్కి తిరిగి అతని నెట్టేసింది. నీకు పిచ్చి పట్టింది. నీకు చాలాసార్లు చెప్పాను నాకు దూరంగా ఉండమని. నేను వద్దని చెప్పినా ఎందుకు నా దగ్గరకు వస్తూనే ఉన్నావు? ఇంకా నీ పిచ్చి వాగుడు ఆపు. ఏది పడితే అది మాట్లాడుతున్నావు అంది కోపంగా. ఎందుకంటే నేను నీకు దూరంగా ఉండలేని ఏంజెల్. ఇప్పుడు మనం ఒకరికొకరం దగ్గర అవ్వాలి. నేను ఎందుకు దగ్గర అవ్వకూడదు? నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. ఇప్పుడు మనం ఎప్పటికీ కలిసే ఉండాలి. ఎప్పటికీ కాదు, ఈ జీవితంలో అది సాధ్యం కాదు. నువ్వు నాకు ఏమైనా చేయగలవనే ఆలోచన ఉన్నా వదిలే. నేను చావనైనా చేస్తాను, నేను చంపేస్తాను, కానీ నువ్వు అనుకున్నది జరగదు. ఖాళీలా కళ్ళెర్రజేస్తూ అంది. కూల్ ఏంజెల్, నేను నీతో మంచిగా మాట్లాడుతున్నాను, నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు. పర్లేదు, నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు నన్ను ప్రేమించడం నేర్పిస్తాను. భయపడకు, ప్రశాంతంగా ఉండు. నాకు వేరే పని ఉంది, మళ్ళీ వస్తాను. అప్పటి వరకు నా కోసం వెయిట్ చెయ్యి అని చెప్పి నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. ప్రీష తలంతా తిరుగుతున్నట్లుగా అనిపించగా బెడ్పై కూలబడి ఏడుస్తూ ఉంది. అతని గదిలోకి వచ్చిన దేవ డోర్ని గట్టిగా క్లోజ్ చేసి సోఫాలో కూర్చున్నాడు. అతని కళ్ళ ముందు ప్రీష మొహమే కనిపిస్తుంది. రూమ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడే చూశాడు ఆమె మొహం. ఒక్క క్షణం, ఆ ఒక్క క్షణంలో ఆమె నుదుటిపై గాయం, ఆమె కళ్ళలో నిస్సహాయత, బాధ, కోపం, ద్వేషం అన్నీ చూశాడు అతను. ఈ అమ్మాయి నన్ను పిచ్చెక్కిస్తుంది. తన విషయంలో ఏదో ఒకటి చేయాలి. ఒక పని చేద్దాం, నేను ఆమెను చూడ్డం మానేస్తాను. అవును, ఇదే కరెక్ట్ అని తనలో తాను కోపంగా గొనుక్కుంటూ ఒక సిగరెట్ వెలిగించాడు. జరిగిన ప్రతి సంఘటన ప్రీషాపై తీవ్ర ప్రభావం చూపింది. తన జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. తనకి అత్యంత సేఫ్గా అనిపించిన ప్రపంచం ఒక్కసారిగా చీకట్లోకి నెట్టివేయబడినట్లుగా అనిపించింది. బెడ్పై కూర్చొని మోకాళ్ళలో మొహం దాచుకుని ఏడుస్తూ, అమ్మ, నాన్న, నేను మీ దగ్గరికి రావాలి. మీ ప్రీష చాలా పెద్ద కష్టంలో ఉంది. మీరు నాకు కావాలి. ఇక్కడ ఏది బాగోలేదు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళంతా చాలా డేంజరస్గా అనిపిస్తున్నారు. ప్లీజ్ నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళండి. నాకు చాలా భయంగా ఉంది అని ఏడ్చి ఏడ్చి మెల్లిగా లేచి ఎదురుగా ఉన్న మిర్రర్ ముందు నిలబడింది. మిర్రర్లో కనిపిస్తున్న ప్రతిబింబాన్ని చూస్తూ ఆమె కళ్ళలో మరోసారి నీళ్ళు నిండిపోయాయి. ఇది నేనా? ఎప్పుడు నవ్వుతూ ఉండే, అందరితో కలిసిపోయే, ఎవరికైనా హెల్ప్ చేయడానికి ముందుండే ఆ ప్రీష నేనా? కేవలం 2 రోజుల్లో నా జీవితం ఇలా మారిపోతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. ఆమె మనసులో వరుసగా జరిగిన సంఘటనలన్నీ మెదలసాగాయి. విధ్వంస్ చేసిన ప్రతి భయానక ప్రవర్తన, మాల్లో దేవతనికి సహాయం చేసిన సంఘటన, తర్వాత ఇందు చెప్పిన మాట, నిన్నిక్కడికి తీసుకొచ్చింది దేవాని, ఆ ఒక్క మాట మళ్ళీ మళ్ళీ ఆమె చెవుల్లో మారుమోగుతుంటే పిచ్చి కోపంతో, ఫ్రస్ట్రేషన్తో పక్కనే ఉన్న టేబుల్పై ఉన్న ఫ్లవర్ వాస్ని తీసుకొని ఒక్కసారిగా మిర్రర్పై బలంగా విసిరేసింది. మిర్రర్ ముక్కలే నేలంతా గాజు పెంకులతో నిండిపోయింది. పగిలిన మిర్రర్ని చూస్తూ
దేవా, నా ఫస్ట్ అభిప్రాయమే నిజం. నువ్వు మంచి మనిషివి కాదు. నీకు మనుషుల జీవితాలతో ఆడుకోవడం మాత్రమే తెలుసు. నీ మొహం చూడడానికి నాకు అసహ్యం వేస్తుంది. ఐ హేట్ యు. నువ్వు నా నమ్మకంతో ఆడుకున్నావు. నేను నిన్ను జీవితంలో ఎప్పటికీ క్షమించను. ఆవేశంగా తిరిగి బెడ్ వైపు నడుస్తూ చూసుకోకుండా పగిలిన గాజు ముక్కపై కాలివేసింది. తీవ్రమైన నొప్పితో ఆమె శరీరం ఒక్కసారిగా వణికిపోయింది. బ్యాలెన్స్ కోల్పోయి అక్కడక్కడే కూర్చుండిపోయింది. అప్పుడే తన రూమ్ నుండి బయటకొచ్చి ప్రీషా రూమ్ ముందు నుండి నడుస్తున్న దేవాకి పగిలిన శబ్దం వెనువెంటనే అరుపు వినిపించాయి. అతని అడుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి. గాజు ముక్క పాదంలో గట్టిగా దిగడంతో ప్రీషాకి రక్తం కారడం మొదలైంది. నొప్పిని తట్టుకోలేక పాదాన్ని 2 చేతులతో పట్టుకుని గట్టిగా ఏడుస్తుంది. ఆమె ఏడుపు వినిపిస్తూనే ఉంది దేవాకి. ఇది నాకు సంబంధం లేదు అని తనని తాను ఒప్పించుకుంటూ ముందుకు అడుగు వేయబోయాడు. కానీ అతని కాళ్ళు ముందుకు కదలలేదు. అసహనంగా పిడికిలి బిగించాడు. ఒక చేతి బొటనవేలితో కనుబొమ్మను నెమ్మదిగా రుద్దుకుంటూ లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు. కొన్ని క్షణాలు మౌనంగా నిలబడి చివరకు వెనక్కి తిరిగి వేగంగా ప్రీష రూమ్ డోర్ ఓపెన్ చేశాడు. లోపల కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది? ప్రీషాను అలాంటి స్థితిలో చూసి దేవా ఏం చేయబోతున్నాడు? ప్రీష ఎలా రియాక్ట్ అవుతుంది? వాళ్ళ మధ్య ఎలాంటి సన్నివేశం చోటు చేసుకోబోతుంది? ప్రీష పట్ల దేవ మనసులో మార్పు వస్తుందా? ఈ ప్రేమ పగల రణరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఒక కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.